వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణలో రైతుల గోస పట్టించుకునే దిక్కు లేదు. పెద్ద ఎత్తున అకాల వర్షాలతోటి ఆరుగాలం కష్టించి పంట పండించినటువంటి ధాన్యం అంతా కూడా ఇవాళ ఆరబోసుకుంటే పెద్ద ఎత్తున ప్రభుత్వం వైపు కొనుగోలు నిర్లక్ష్యం, అట్లాగే అకాల వర్షాలతో ఇవాళ రైతులు అతలాకుతలం అవుతున్నారు. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నాం. పెద్ద ఎత్తున ఇక్కడ చూసుకోవచ్చు, రైతులు అందరూ కూడా పండినటువంటి పంటను ప్రభుత్వం కొనుగోలు చేయలేక ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. మరోవైపు అకాల వర్షాలు వచ్చి వీళ్ళని నిండా ముంచినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున ధాన్యం అంతా తడిసిపోయింది. మరోవైపు ప్రభుత్వం వైపు నుంచి కూడా ఎటువంటి అధికారులు కూడా పట్టించుకునే పరిస్థితి. ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి, ఇక్కడ టార్పాళ్ళు కప్పినా కూడా ధాన్యం ఏ విధంగా తడిసిపోయిందో మనం చూడొచ్చు. ఇక్కడ ధాన్యం మొత్తం తడిసిపోయినటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. మొత్తం చెమ్మగిల్లుతోంది. మొత్తం ఇక్కడ ధాన్యం అంతా కూడా ఇట్లా మొత్తం నీళ్లతో కలిసి తడిసిపోయినటువంటి పరిస్థితి. అసలు ఇవాళ తడిసిన ధాన్యాన్ని కూడా కొంటామని ప్రభుత్వం చెప్తుంది, కానీ అసలు ఉన్నటువంటి ధాన్యమే కొనుక్కునే పరిస్థితి లేదు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, మాట్లాడదాం. ఏంటి పెద్దయినా, ఏంటి పరిస్థితి, ఎట్లా, ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు? మేము పట్టించుకోకనే అట్లా మొత్తం వేస్తాం. లాగడంతో కథ మనం నష్టం అయిపోతున్నాడు. మరి ఏంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతును రాజు చేస్తా అంటుండు? రేవంత్ రెడ్డి తెలియాలి, మీకు తెలియాలి. ఇక సో ఇది రైతులు చెప్తున్నారు. మొత్తం పెద్ద ఎత్తున తడిసిపోయిన ధాన్యం అంతా అని కూడా చెప్తున్నారు. ఎట్లా, ఏంది తడిసిపోయిన ధాన్యం మొత్తం అంతా కూడా? నైట్ ఫుల్ వర్షం వచ్చింది, మొత్తం ఒడ్లు గిడ్లు ధాన్యం గిన్నెం మొత్తం అనిపోయినాయి. దాన్ని జల్దీ కాంట పెడతలేరు, ఎవరు పెడతలేరు. ఓ లారీలు వస్తలేవు వీడికి, జిన్నారానికి లారీలు మాత్రం అసలు వీడికి లారీలు పంపారని మనం చేస్తున్నాము. రైతును పట్టించుకున్న మానవుడు ఎవ్వరూ లేడు. ఏం చెప్తారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఈ విధమైనటువంటి నిర్లక్ష్యం ప్రభుత్వానికి? అంటే ఏం చెప్పి ప్రభుత్వం ఏం చెప్తే మనం పట్టించుకున్న మానవుడు ఎవరు అని చెప్తున్నాను. మనం రైతును రాజు చేస్తున్నారు. రాజు ఎక్కడ పోయిండో, గాయదుడు ఎక్కడ అయిండో ఏం తెలుసలేదు. రేవంత్ రెడ్డి బోనస్ కూడా ఇస్తామని చెప్తున్నాడు. 80% మొత్తం కొనుగోలు చేసినటువంటి. అసలు మీ ఎన్ని ఎకరాలు పండించారు, ఎంత వచ్చింది మీకు దిగుబడి? దిగుబడి అంటే 40-30 సంచులు వెళ్తాయి ఎకరానికి వచ్చి. అంటే 70 కిలోల బస్తలు అంతేగాని ఇప్పుడు వెళ్ళే బయటికి పట్టించుకునే లేరు కదా. లారీలు వస్తలేవు, కాంట అయినా కొద్దికి లారీలు వస్తలేదు. లారీలు పంపిమని చెప్పండి. ఎందుకు లారీలు పంపిస్తారు? ప్రభుత్వ అధికారులు ఏం చెప్తున్నారు? పంపిస్తున్నామంటారు వాళ్ళు. వీడికి జిన్నారాముకి అయితే లారీలు అయితే వస్తలేవు, జిన్నారానికి అయితే లారీలు అయితే వస్తలేవు. జిన్నారంగా మొత్తం తెలంగాణ అంతా ఇదే పరిస్థితుంది. తెలంగాణలో మొత్తం లారీలు అయితే వస్తలేవు. ఏం చెప్తున్నారు అధికారులు? ఏం సమస్య చెప్తున్నారు? పంపిస్తున్నామని చెప్తున్నారు. మేము పంపిస్తున్నాము, చేస్తున్నాము, ధాన్యం బాగా వెళ్ళింది అంట అని చెప్తారు. సో ఇది రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకో పెద్ద ఏం పెద్దనా, నీ పండించినటువంటి పంట ధాన్యం తడిసిపోయింది, ఏం పరిస్థితి? ఇప్పుడు కాట పెడుతురు, లారీలు వస్తలేవు. అది కథ. మళ్ళా కాలం దగ్గరికి వచ్చింది. జర లారీలు పంపిస్తే లోడ్ దబ్బుని వెళ్ళిపోతుంది అన్నాడు. లారీ వెనక లోడ్ అవుతుంది ఆల్రెడీ. ఒక్క లారీ వచ్చింది. ఒక లారీ ఇన్ని బస్తాలు, 5-6 వేల బస్తాలు ఒక లారీ పోతాయా? టైంకి లారీలు పంపుతలే. వాళ్ళు లేబర్ మస్తు వచ్చింది చేస్తుంది, కానీ లారీలు వస్తలేవు. అధికారులు ఏం చెప్తారు? అధికారులు బాధపడ్డా కానీ అది వస్తలేవు కదా లారీలు రాక పరిశాన్ ఉంది. ఇప్పుడు రైస్ మిల్లులు పంపిస్తలేరా, మరి ఎవరు పంపిస్తలేరు మనకు తెలియదు. సో రైతులు కానీ రైతులు ఇవాళ మిల్లర్లు అంతా కూడా లారీలు దొరుకుతలేవని చెప్తున్నారు. మిల్లర్లు ఏమంటారు? ప్రభుత్వం కొనుగోలు చేయట్లేదు, మిల్లర్లు ఏమంటారు? అది పుల్లు నిండిపోయినాయి రైస్ మిల్లు ఆర్డర్, పుల్లు నిండిపోయినాయి రైస్ మిల్లు అని చెప్తున్నారు. సో ఇది ఇక్కడ రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి. కనీసం మమ్మల్ని అధికారులు పట్టించుకుంటలేరు, అట్లాగే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మరోవైపు ధాన్యం తడిసిపోయింది ఒకవైపు, మరోవైపు ఇన్ని పెద్ద అంటే చాలా వరకు ధాన్యం మూటలు బస్తాలన్నీ ఇక్కడ ఉన్నాయి, కానీ లారీలు అయితే ఇక్కడ రానటువంటి పరిస్థితి ఉందని అంటున్నారు. మరోవైపు ఒక లారీతో మేము ఇక్కడి నుంచి తీసుకెళ్తామని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఇక్కడ కొంతమంది, ఏమ్మా మీ బస్తాలు ప్రభుత్వం కొనుగోలు చేయట్లేరు, బస్తాలు తడిసిపోయినాయి ధాన్యం అంతా, ఎట్లా చూస్తారు? తడిచినవి కూడా తీసుకుంటామంటారు కదా, కానీ ఇప్పుడు కాటా పెడతలేరని కొందరు అంటున్నారు. ఎవరు మేము పెడతానే ఉన్నాము. లారీల కొరత కొంచెం ఉంది, అంతేగాని లారీ నింపినాక కాండ పెడతారు. ఈ లారీ లోడ్ అయినాక లారీ పంపించినాక కాండ పెట్టేస్తారు. వచ్చిన ఎన్ని అయితే 12 కానీ 1 గంట కానీ 11 కానీ ఎంత టైం అయితే అంత టైం దాకా కాండ పెట్టేస్తారు. లారీలు దొరకలేదు కదా, లారీలు దొరకలేవు. నింపి పెట్టి నెట్టేసుకొని ఎవరి వాళ్ళకు కప్పు పెడతారు. ఎవరి జాగ్రత్త. వర్షం వచ్చి మొత్తం తడిసిపోతుంది. ఇంకా 2-3 రోజులు వర్షాలు, అకాల వర్షాలు ఉన్నాయంటున్నారు. ఉన్నాయి, వర్షాకాలం ఇది. ఏం చేస్తాం? వర్షాకాలమే. కొట్టుకోపోతుంది, తడిసిపోతుంది. కాలం వస్తారు అక్కడ కూడా ఫోటో చూసుకొని. అదే అంటున్నా, ధాన్యం తడిచిపోయింది, ప్రభుత్వం కొనుగోలు చేస్తలేరు అనేది కదా.
చేస్తలేరు. అడ్డముతో లారీ పట్టుకొచ్చాం, ఈ లారీని లోడ్ అయిపోయినాక కాండా చేస్తారు. ఇంకంతే, ఏం లేదు ఇక మాట్లాడు. మీకు ఎంత పండింది? ఇవన్నీ మీరు ఎన్ని ఎకరాలు? 2 ఎకరాలు 2 ఎకరాలు వేసిన 2 ఎకరాలు వేసినా అయిపోయినాయి. లోడ్ చేస్తున్నాం, పోతున్నాం, కాండాలు పెడుతున్నాం. ఇది కాగానే కాండాలు పెట్టేస్తాం, అయిపోతాయి. అంతే. మరి ఎందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులను పట్టించుకోవట్లేదు? ఇవాళ ఎందుకు గురించి పట్టించుకుంటాడు ఆయనకు తెలుసు, రేవంత్ రెడ్డికి తెలుసు. ఈ ప్రభుత్వమే కాంగ్రెస్ కరెంటు కోసేసే, రాజీవ్ చేసేది, గ్యాస్ 500 అని 1000 రూపాయలు గ్యాస్ చేసే అన్ని చేసిండు. ఇంకేం ఏం చేసిండు? ఆడపిల్లలకు 200, 2000, 500 ఇస్తాను అవి మూట కోసే అన్ని చేసిండు. ఇంకేం చేసి ఆడే ముంతరకం చేసిండు. ఇగో చేసుకొని వస్తామంటే ఈ ఆనకాలం వచ్చింది అని కొట్టుకోపోతున్నాయి. ఇప్పుడు మందు కూడా యూరియా కొరత కూడా ఒకవైపు ఉంది కదా. ఊరియా కూడా మళ్ళా ఆన్లైన్ లో బుక్ చేయాలి, అది చేయాలి. బుక్ చేసినాకనే నీకు మంది ఇచ్చిండు. అంతవరకు మంది ఇవ్వలేడు ఊరియా. ఇప్పుడు అడుగు మందు దొరకదని ఇప్పటి నుంచి కొంటున్నారు, ఇళ్ళ స్టాక్ పెట్టుకుంటున్నారు. మాయసులు గరిపోలు ఏం కావాలి? సో ఇది ఇక్కడ రైతు ఆవేదన స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. మరోవైపు లారీలు వచ్చినా కూడా ఇంత భారీ స్థాయిలో ఉన్నటువంటి పండినటువంటి పంటను తీసుకుపోవడానికి ఒకే ఒక లారీ, అది కూడా మేమే తీసుకొచ్చినాం. కానీ లారీలకు ఎక్కించిన తర్వాత వెళ్తే కంటపడుతున్నాం. ఒకవైపు వర్షం వచ్చి మొత్తం అంతా తడిసిపోయినటువంటి పరిస్థితి చూసుకోవచ్చు. తడిసిన ధాన్యం అంతా కూడా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఆరబోసుకున్నటువంటి పరిస్థితి. కింద చూసుకుంటే ధాన్యం చూస్తే ఒకసారి మన కెమెరామెన్ క్లియర్ విజువల్స్ చూపిస్తాడు. ధాన్యం కింద అంతా కూడా చెమ్మగిలినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పైకేమో ఆరబెట్టుకుంటే పైన ఆరింది, కానీ కింద చూసుకుంటే మాత్రం స్పష్టంగా చూసుకోవచ్చు చెమ్మంతా కూడా. అకాల వర్షాలు రైతన్నను ముంచాయని చెప్పుకోవాలి. మరోవైపు పెద్ద ఎత్తున ప్రభుత్వం గత నెల రోజులుగా కొనుగోలు ప్రక్రియ పూర్తిగా మందగించడంతో, కొనుగోలు మీద నిర్లక్ష్యం చేయడంతో పండించినటువంటి పంట అంతా కూడా రోడ్డు పాలై ఇవాళ ఆరబోసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా వర్షం, అకాల వర్షం అంటే గత రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి పూర్తిగా పంట అంతా కూడా తడిసి ముద్దైనటువంటి పరిస్థితి. ఇటువంటి తడిసి ముద్దైనటువంటి ధాన్యాన్ని ప్రస్తుతం రైతులు ఆరబోసుకుంటున్నారు. మరోవైపు గత కొంతకాలంగా తెలంగాణలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది ధాన్యం కొనుగోలు అని స్పష్టంగా చెప్పుకోవచ్చు. రైతులు ఇవాళ ధాన్యం కొంటారా చచ్చిపోమంటారా అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరికొన్ని దగ్గరలో అయితే వాళ్ళ కన్నీటి ఆవేదన చెంది రోడ్లకి ధర్నాలు చేసినటువంటి నేపథ్యం ఉంది. మరోవైపు కొనుగోలు కేంద్రాల వద్ద కూడా నిత్యం పడిగాపులు కాసినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే చాలా చోట్ల నిరసన తెలుపుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. అయితే పెద్ద ఎత్తున అంటే ఆరుగాలం కష్టించి పండించినటువంటి పంట అయితే మాత్రం పూర్తిగా కల్లాల నుంచి వడ్లు కదులుతలేవు అనేది అయితే స్పష్టంగా కనిపిస్తోంది. పూర్తిగా వాళ్ళు ఆరబోసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు యూరియా కొరత, మరోవైపు లారీల కొరత, అట్లాగే పెద్ద ఎత్తున అమాలీల కొరత, ఇట్లా వరుసగా అంటే కొంత కొరతలు వేధిస్తున్నాయి రైతులకు అని చెప్పుకోవచ్చు. మరోవైపు ధాన్యం కొనుగోలులో జాప్యం అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది. ప్రభుత్వం పూర్తిగా పట్టించుకున్నటువంటి దాఖలాలు ఇక్కడ చూసుకోవచ్చు. రాత్రి తడిసిపోయినటువంటి ధాన్యాన్ని మొత్తం రైతు ఆరబోసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఇక్కడ చెమ్మతో కూడిపోయినటువంటి పరిస్థితి. అంటే లారీలు కేవలం చాలా కొరతగా 1-2 లారీలు వస్తున్నాయి. ఇంత భారీ స్థాయిలో ఉన్నటువంటి పండినటువంటి పంటని తీసుకుపోవడానికి లారీలు వచ్చినటువంటి పరిస్థితి లేదు. కాటా పెడతలేరు. అట్లాగే కాటా పెట్టినటువంటి వాటిని కూడా ఇవాళ బస్తాల నుంచి ఇక్కడ లారీలు లేక తీసుకుపోకపోవడంతో ఇక్కడే వేసిన తర్వాత సో ప్రస్తుతం మనతో పాటు ఆరబోసుకుంటున్నటువంటి రైతులు ఏం పెద్దయినా ఎట్లా ఏం చెప్తావు? రాత్రి వర్షం నీకు ఎట్లాంటి నష్టం మిగిల్చింది? నష్టం అంటే మరి ఘోరంగా అయింది. రాత్రి ఫుల్ వర్షం పడ్డది, ఖరాబ్ అయింది, లారీలు వస్తలేవు. ఖరాబ్ ఒక్కరు చేసే పని 10 మంది చేయాల్సి వస్తుంది. ఎన్ని రోజులు అవుతుంది మీరు పంట కోసి? 15 రోజులు అవుతుంది. ఎంత ఇదంతా మొత్తం నీదేనా? అదే ఇడికి. కానీ ఏం ప్రభుత్వ అధికారులు రావట్లేదు, కొనుగోలు సరిగా లేవు. అంతా రోజుకు ఒక లారీ లేకుంటే 5-6 రోజులకు ఒకసారి రావట్లేదు, లారీలు రావట్లేదు. ఎందుకు లారీలు రావట్లేదు? ప్రభుత్వం ఏం చెప్తుంది? అధికారులు కానీ ఏమన్నా అంటే వాళ్ళు రైస్ మిల్లులు ఉండలేదు, వాళ్ళు ఉండలేదు, వీళ్ళు ఉండలేదు అని చెప్తారు. అంతే. మరి రైతును రాజం చేస్తా అంటుండే రేవంత్ రెడ్డి గారు. చేస్తాడు రైతు రాజం చేస్తారు, అది చేస్తారు. రైతు మీలేదు ఆ గుండె లాతకు వస్తే. అంతేనా? సరే, నువ్వు పండించినటువంటి పంట టైంలో కూడా ఎట్లాంటి కష్టాలు పడ్డావు? యూరియా దొరకక పెద్ద ఇబ్బంది. అది ఆన్లైన్లో బుకింగ్, ఇప్పటి వరకు బర్రెలకు మేత కోసుకుందామన్నా యూరియా లేదు. అది బుకింగ్ అయితే లేదు, అయితే లేదు అంటారు. సో నీకు పండించినప్పుడు యూరియా కొరత, మళ్ళీ పండిన తర్వాత ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి. ఇది పరిస్థితి బర్రె మేత వేసుకుందామని ఆ పరిస్థితి అంత ఆగమాగం ఉంది. చెప్పుకోని ఘోరం ఉంది. కానీ ఎందుకు తెలంగాణ ప్రభుత్వం రైతుల పట్ల ఇటువంటి నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది? మరి అర్థం అవుతలేదు, మరి ఏం చేస్తారు అర్థం అవుతుంది. కానీ వాళ్ళేమో చెప్తారు కదా, పెద్ద ఎత్తున కొంటున్నాము, 80% కొనేసినాం. కొంటే ఎందుకుంటే కనిపిస్తలే మేము కుప్పలు ఉంటే కనిపించా కుప్పలు ఎన్ని కనిపిస్తాయి మీ కుప్పలు అయితే. మరి ఈ కుప్పలు ప్రభుత్వానికి కనిపించలేదు? అదే అంటారా మరి ఏమన్నా పోస్తారు కొద్దిసేపు ఉన్నారు వెళ్ళిపోయింది అంతే. మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి లోకల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వాళ్ళు ఏం చెప్తారు? వస్తురు పోతారు, అదేమన్నా వస్తాయి అని చెప్తారు, అంతే. పోతారు వెళ్ళిపోతారు వచ్చి. మరి ఏంటి రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తావు నువ్వు? ఏం చెప్పిన తీసుకోవాలని చెప్పిన ఇంతకుముందే చెప్పిన. నేను చేస్తా, రైతుని రాజు చేస్తాడు, ఇది రాజు చేస్తుండే. ఈ రైతు మళ్ళీ తుకాలు పోసుకునే కాలం వచ్చింది, ఒడ్లు దున్ని కూడా పోసేవాళ్ళు వర్షాలుగా చంపుతారు. ఇది
ఖరాబ్ అయిపోతుంది, ఇంకేముంటుంది. వర్షాకాలం వచ్చిన వర్షాలు పడుకుంటే ఏం కొడతాయి చెప్పు. మరి రాత్రిపూట్ల ఆరేసిన తర్వాత వర్షం పడినప్పుడు నువ్వు ఎట్లా చూసుకున్న వీడియో ఉన్నావా? వచ్చినా కానీ ఆగలేదు, గాడి కిడాకుతో ఒక్క ఏం చేస్తాను చెప్పు. టాపర్ కప్పుతుంటే ఆడ పడ్డాయి, సాఫ్ట్గా వెళ్ళిపోయి ఇంకేం చేస్తాను చెప్పు. కప్పినావు టార్పాలు? కప్పితే ఆడ రోడ్ కూడా పోయి పడుతున్నాయి, గడప ఆగుతాయా, 2-3 పట్టినా తీసుకొని వెళ్ళిపోతా ఉన్నాయి. మరి ఘోరంగా వచ్చింది గడప, చూడలేదు గడప వచ్చి ఆ గడప కాగాలి పోయా. మరి ఇప్పుడు ఇదంతా తడిసిపోయిన ధాన్యం కొంటారా? మరి ఏం పరిస్థితి? ఇప్పుడు మళ్ళీ తెల్ల చేస్తేనే ఉంటారు, కష్టపడి వాటిని కొంచెం నూక్కుంటా మళ్ళీ అటు ఎత్తి పోసుకుంటా అటు పోసుకుంటా ఏ ఒకళ్ళు చేసే పని 10 మంది చేయాలి. మరి ఇప్పుడు బోనస్ అంటారు కదన్నా, గినస్ ₹1 లేదు ఇంతవరకు ఏం లేదు. మరి రైతు బంధు బాయ్, రైతు బీమా బాయ్ అని రైతు బీమా పోయింది. ఈ బోనస్ సన్నట్లోకి బోనస్ డేలే వేస్తాడు, ₹1 వేస్తాడు, ₹500 అన్నాడు, వేస్తాను అన్నాడు కానీ ఎవరికి వెళ్ళి ఇంతవరకు. ఎందుకు వేయలేదంటూ ఏం మరి ఏమనంటే అది ఇది అంటారు, ₹1 ఇంతవరకు. సో ఇది ఇక్కడ రైతు చెప్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ప్రభుత్వం చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైతు బీమా లేదు, అట్లాగే సన్నోట్లకు ₹500 బోనస్ అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రకటనలు చేశారు, గ్యారంటీలు పోయినాయి. అట్లాగే రైతులకు సంబంధించి కష్టాలు పూర్తి స్థాయిలో రాత్రి వర్షం వచ్చినటువంటి సమయంలో తార్పాలు కప్పినప్పటికి కూడా గాలి కొట్టుకుపోతున్నాయని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం పంట అంతా కూడా ఇక్కడ చూసుకోవచ్చు మనం, ఎంత చెమ్మ అయిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇదంతా ఆరబోస్తే కూడా మళ్ళీ కొంట్రా లేదా అనేది ఒక ఆందోళన కనిపిస్తుంది రైతులు. మరోవైపు ఇంత భారీ స్థాయిలో కుప్పలేసి ఇదంతా వేసిన తర్వాత కూడా ఇక్కడ ఎవరు కూడా కొనే పరిస్థితి లేదు, లారీలు దొరుకుతలేవు, హమాలీలు లేరు. మరోవైపు ఇవాళ కాంటా పెట్టినటువంటి ఆ యొక్క బస్తాలకు కూడా అది కూడా తడిసిపోయినటువంటి పరిస్థితి. దాంట్లో కూడా లారీలు లేక ఈడే పెట్టేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కాంటా పెట్టిన తర్వాత కూడా ఇప్పుడు అక్కడ ఈ మూటలు చూసుకోవచ్చు, ఈ బస్తాలన్నీ కూడా తడిసిపోయినటువంటి పరిస్థితి. గత రాత్రికి వచ్చినటువంటి వర్షానికి చూసుకోవచ్చు చెమ్మ, ఇది చూడండి మొత్తం చెమ్మ అంతా ఉంది. కాంటా పెట్టి మొత్తం సంచులకు నింపిన తర్వాత కూడా ఇప్పుడు రాత్రి వచ్చినటువంటి వర్షం తడిసిపోతే దాన్ని కూడా ఇవాళ మళ్ళీ వీళ్ళు తీసి ఆరబోసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆరబెట్టి మళ్ళీ కూడా కుట్టి ఇవ్వాల్సిన పరిస్థితి. ఏం సార్ ఇప్పుడు మీరు ఆల్రెడీ మొత్తం మూట కట్టేసి అయినా కూడా చెమ్మైంది, ఏంది పరిస్థితి? అందుకనే దాన్ని రివర్స్ చేస్తున్నాం సార్, మళ్ళీ ఎండ పెడుతున్నాం, రోజు ఇదే పరిస్థితి అవుతుంది. ఎందుకు తీసుకుపోతలేదు ప్రభుత్వం వీడికి కొనిన దాన్ని? అది మనకు తెలియదు కదా సార్. కాటా అయిపోయింది, ఇది కాటా అయిపోయి 4 రోజులు అవుతుంది, అయినా తీసుకుపోతలేదు, రావట్లేదు. ఇక మళ్ళీ ఖరాబ్ అవుతున్నాయని మేమే కుట్టుకొని మేమే చేస్తున్నాం, వాళ్ళు రావట్లేదు. అమ్మాలి ఇది మా దగ్గర తీసుకుంటారు, అన్ని తీసుకుంటారు, పని మాత్రం మళ్ళీ మాతోనే చేస్తారు. ఎన్ని మూటలు అయినాయి, ఎన్ని బస్తాలు అయినాయి? నా 50 మూటలు అయినాయి. 50 మూటలు కూడా ఈడే ఉంది తీసుకున్నప్పటి నుంచి? ఈడేను. ఇవి నింపుకుండా కూడా మాదే, వాళ్ళు ఆల్రెడీ ఛార్జ్ తీసుకుంటారు దీనికి, కానీ మాతోనే పని చేయించుకుంటారు. సో ఇప్పుడు వాళ్ళు కాంటా చేసినా ఏది చేసినా మళ్ళీ మీరే చేయాలి, మీరే ఆరబొట్టి మీరే ఇవ్వాలి, మేమే ఇవ్వాల్సి వస్తుంది. లేకనే ఇంత ఇబ్బంది అయింది, లేకపోతే ఇవరకాల ఎండిన ఒడ్లు ఇవరకాల కథం అయ్యేది ఉండే. వర్షాకాలం అమ్మాలీలు లేరు, లారీలు కూడా లేవు కదా. లారీలు రాలేవు, వీళ్ళు ముందు మా లారీలు రావాలి, లేబర్ సరిగ్గా పెడితే ఇవరకాలు అయిపోయేది. మొత్తం ఆరబోసినాయి అన్ని, మళ్ళీ డబల్ తడిచినాయి. ఆరబోసిన తట్లు వడ్లు మళ్ళీ తడిచినాయి. ఇప్పుడు మన 2-3 రోజులని అన్ని ఎండిపోయినాయి, అన్ని ఎండినాయి, కుప్పలన్నీ ఎండినాయి, అవి మళ్ళీ తడిచినాయి. ఇవి నింపినా కానీ తడుస్తున్నాయి, తక్కువ అన్న రాత్రి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యమా లేకుంటే ఎట్లా చూడాలి దీన్ని? అప్పుడు ఎండ పోసినా గిట్లనే బాధ. ఇప్పుడు వర్షాకాలం పడుతుంది, ఈ వరకాలు అయిపోయేది ఉండే. ఇప్పుడు 2 నెలలు దాటింది ఇప్పుడు నాకు తెలిసింది. కానీ ఇప్పుడు ఈయన బోనస్ ఇస్తుండ కనీసం? ఇప్పుడు ఏం లేదు, అన్ని దొడ్డట్లు కదా, దొడ్డుకు లేవు, సన్నోట్లకే కదా బోనస్. సన్నోట్లకి రైతు బీమా లేదు, యూరియా కష్టాలు అట్లే ఉండే. యూరియా అయితే బాగానే ఉంది. ఇప్పుడు పశువులకు కావాలంటే ఇప్పుడు యూరియా కావాలంటే ఇస్తలేరు, అది పచ్చిలకు కావాలంటే ఇస్తలేరు. పెద్ద పరిచయం ఉంది. సో ఇది రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి. రైతులు పూర్తిగా ఆవేదనగా ఇది పరిస్థితి. స్పష్టంగా కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. అమాలీల కొరత వేధిస్తుంది, లారీల కొరత వేధిస్తుంది. ధాన్యం కాంట పట్టినటువంటి ధాన్యం కూడా బస్తాల్లో ఈ విధంగా తడిసిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూసుకోవచ్చు, మొత్తం ఇందాక చూపించినట్టుగా చెమ్మ అయితే ఇప్పుడు వాటన్నింటినీ కూడా తిరగేసి దాన్ని మొత్తం ఆరబోసి ఇవాళ మళ్ళీ కూడా వాళ్ళు జాగ్రత్త పరుస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం అయితే నిలువెత్తున కనిపిస్తుంది. మరోవైపు ప్రభుత్వం ఇకనైనా మేల్కోవాల్సినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరామెన్ నాయక్తో రాజేష్, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.